వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు. విశాఖలో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. వీరాభిమానిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి. యూరియా కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడించిన రైతులు. ఇక వివరాలకు వెళ్తే, వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం ఏబీ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఉట్టితండాకు చెందిన బుక్య బాలు నాయక్ అనే రైతు తనకు ఉన్న భూమిలో పత్తి పంట సాగు చేస్తున్నారు. గత నెల రోజులుగా యూరియా దొరకకపోవడంతో మనోవేదన గురై ఆత్మహత్య ప్రయత్నం చేయగా తన భార్య గ్రామస్తులు కలిసి ఆపారు. తన గోడు దయన్నకి తెలియాలని, దయన్న రావాలని, లేని పక్షంలో తాను ఆత్మహత్య చేసుకుంటానని అనగా ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు తక్షణమే రైతు వ్యవసాయ పంట వద్ద వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఊరియా దొరకక ఇన్ని రోజుల కానీ నెల 10 రోజుల కానీ నేను తిరిగి లాస్ట్తో వచ్చింది సార్. ఆయన దగ్గరగానే ఎక్కడ పోయినా, ఊళ్ళకి పోయినా, పతిగిరి పోయినా, పిల్లడ పోయినా ఎక్కడ దొరుకుతుంది సార్. ఒక్క పత్త అయితే ఏమైతే చెప్తుంది సార్. అందువరగానే ఇంటికాడ వస్తే ఇంటికాడ కూడా, ఇక్కడ వస్తే ఈడ లేదు, ఆడపోతే ఆడ బస్తాలు దొరుకుతలేవు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకంటే ఇప్పుడు జనానికి కూడా ఒక బత్త దొరుకుతలేదు. మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను అట్లా పోయి ఇట్లా వేసుకొచ్చేది కాబట్టి నాకు కోపంతో నేను పీకించాను. అంటే నీకు నష్టం జరగదా? ఇప్పుడు పీకెత్తే నువ్వు చెప్పురా, పీకెత్తే నష్టం జరగదా అమ్మా? ఉన్నా కానీ అదే నష్టం కదా సార్. ఉన్న నష్టమే పీకిన నష్టమే. కనీసం పీకి పడేసినా ఒక పని అయిపోతుంది కదా, తర్వాత కష్టపడు కంటే. అంటే యూరియా వేయకపోతే పంట పండదా? అది ఇంకేం పడుతుంది సార్. దాని మీద ఒక మనిషి నడవాలంటే సరైన తిండి తగ్గట్టు ఒక శక్తి కావాలి సార్. అవి పండాలంటే కూడా అట్లనే కదా సార్. ఎన్ని బస్తాలు వచ్చినాయి ఇప్పుడు నీకు? ఎన్ని వచ్చినాయి సార్? మామూలుగా అయితే ఒక 4 స్టార్టింగ్ లో. ఎన్ని బస్తాలు కావాలి మీకు మొత్తం? మాకు 20-30 బస్తాలు కావాలి. 10 ఎకరాలు మరి కరెక్టేరా? మరి నిన్ను నీరు 50 బస్తాలు తెచ్చినాం. పొద్దున కూడా అదే మాట అంటాడు, ఈ రోజు పొద్దున కూడా అదే అంటాడు. సార్ రాకపోతే సార్ చెప్పు. ఇద్దరు మెయిన్ వాళ్ళు ఏం తిని బతకాలని చెప్పు. మేము చాలా అప్పులైనాం సార్. అప్పు తీసి పెట్టినాం సార్. ఇప్పుడు పెట్టుబడి కూడా వెళ్తలేదు, అంత ఊరియా దొరకలేదు. కూలీలని కలుపు తీసుడని కలుపు సార్. మందులకు మాకు చాలా డబ్బులైనా డబ్బులు పెట్టినాం సార్. అలా చేసినాం కానీ ఏం ఆఫీసర్లు ఎవరన్నా వచ్చిందా? గత ఒక 2-3 వారాల నుంచి తిరిగి మా ఇంట్లో ఘోరంగా అవుతుంది సార్. మా పరిస్థితి రోజు కూడా అటు చేను పని కాక, ఇటు పొలం పని కాక, అన్నం కూడా తింటలేము సార్. ఈ కాయతోటి ఏమైతాయి సార్? ఈ 2 కాయతోటి మన బస్తాలు నిండుతుందా? ఇవి ఒక్క కమ్మ కూడా లేదు. నీరు ముందట పండి దీన్ని కలపడానికి 12,000 అయింది సార్ మాకు ఖర్చు. ఒక్కసారికి అప్పు తెచ్చి మరీ కలుపు తీసినాం. దీనికి మాకు ఏం వస్తుంది, ఎల్లుండి వస్తుంది, తర్వాత చూద్దాంలే అనుకుంటే ఇక మా పరిస్థితి ఎట్లా అవుతుంది. నేను మాట్లాడి ఎరువులు అర్థం కాదు. దోశ ఏంటంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అడ్వాన్స్ గా 1 సంవత్సరం ముందే ఎరువులు తీసుకొచ్చి రైళ్లలో తీసుకొచ్చి గోదాములలో పెట్టి మనకు అనుకున్నదాన్ని ఎప్పుడైనా అయిందా సార్? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇంత ఇబ్బంది అయిందా సార్? ఆయన విజన్ తో వీళ్ళకు విజన్ లేదు, మన్ను లేదు.
ఆలోచన లేదు నాన్న. కానీ ధైర్యం ఉండు. ఉన్నప్పుడు మాకు ఇబ్బంది ఏం రాలేదు సార్. ఇప్పుడు 2 సార్లు నేను వేయలేదు. ఆవేదన చేస్తూ రాత్రి ఏడ్చాడు. నాకు కూడా ఈ తండ వాళ్ళు ఫోన్ చేశారు. మాజీ సర్పంచ్, గ్రామ ముఖ్య నాయకులు కూడా ఫోన్ చేసి ఆ రైతు ఆవేదన ఢిల్లీకి పోయేది. 6 నెలల ముందు, సంవత్సరం ముందే 2 పంటలకు ఎరువులు ప్యాకింగ్లో తీసుకొచ్చి గోదాంలో స్టాక్ పెట్టేది. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యి కావాలని కేంద్రం మీద నెట్టుడు, కేంద్రం రాష్ట్రం మీద ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఆమ్లెట్ ఇది సపరేట్ గ్రామ పంచాయతీ జీపీ తండ. కానీ నిన్న నేను సోషల్ మీడియాలలో కొన్ని టీవీలలో వార్త చూసి మరి ఫోన్ చేయటం జరిగింది బాలు గారికి. పోతే ఒకటే ఏడుపైన నేను 10 ఎకరాలు పత్తి వేశాను, నాకు వచ్చినాయి 2 బస్తాలు. ఏం చేయమంటారో చెప్పండి సార్. ఎందుకే పత్తికి అంత ఎరువు ఎక్కువ ఏమైందంటే సార్ వర్షాలు పడ్డాయి. వర్షాలు పడుతుంటే మేము పత్తికి ఎరువు వేయకపోతే రిషికొండ ప్యాలెస్ మరోసారి చర్చలోకి వచ్చింది. జననేత అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ నేతలందరితో కలిసి ప్యాలెస్ ను పరిశీలించారు. నిర్వహణ లేకపోవడంతో పలు చోట్ల పెచ్చులూడిపోయి కనిపించింది. నెలకు కరెంటు బిల్లు 15 లక్షలు వస్తుందని అధికారులు చెప్పారు. ఇవన్నీ బయటకు వచ్చాక అసలు ప్రభుత్వం ఈ ప్యాలెస్ ను ఎందుకు నిరుపయోగంగా ఉంచుతుందనే అందరికీ వస్తున్న డౌట్. ఇది హోటల్ కా లేక మరో టూరిజం ప్రాజెక్టు కోసం లీజుకు ఇవ్వడానికి చట్టపరమైన సమస్యలు ఏమైనా ఉంటే వాటి గురించి ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. గతంలో చంద్రబాబు కూడా ఈ ప్యాలెస్ ను పరిశీలించారు. మీరు కొంచెం పక్క వచ్చాను ఈజీగా కదా, కూర్చున్న వాళ్ళ మీద పడద్దు. అది కూడా వచ్చేలా తిని టిల్ట్ చేసి టిల్టప్. ఇట్స్ హై టైమ్ వి షుడ్ టేక్ ఏ కాల్. యూ హావ్ టు పుట్ అవర్ ఫుడ్ ఆన్ అంతే. విశాఖలో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ $50 బిలియన్ ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంది. హార్టికల్చర్, లైవ్ స్టాక్, ఆక్వాకల్చర్ రంగాలలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి ఆంధ్రప్రదేశ్ వచ్చి పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. They have given very effective emphasis on food processing. I am very happy here. Already we are having some strengths. If you mention Chittoor, fruit pulp and also dairy products. Guntur, chili and spices. Coastal Andhra Pradesh, total aquaculture. East Godavari and Palasa, cashew. Araku coffee, you are all aware. You are going to taste here. One of the best brand. It is now global brand. That is how Araku coffee is moving. Even some of the issues, if you see Rayalaseema, you name any fruit, including dates, they are producing there. Dragon fruit or mango or any fruit, variety of fruits, they are producing there. Now we are having an advantage. 8.45 million hectares of land is under cultivable land. And also we are having rice. Once we used to supply total rice for the nation, rice bowl of India. That is Andhra Pradesh. After Punjab, Andhra Pradesh was used to mention rice surplus. And also today, mango, banana, chili, turmeric, shrimp, palm oil, coffee, even pepper, everything we are producing, even cocoa, everything we are producing here today. At the same time, Andhra Pradesh, we are number 1 in aqua, and also we are number 1 in egg production. So many areas in meat. Just now 5th place, 10.41% we are producing from Andhra Pradesh. As on today, world-class food processing ecosystem we are having, 9 integrated food parks. Some of the parks we are having plug and play. You can come and start your operations immediately. That is the system we are working. As on today, ease of doing business we are number 1. Still we are thinking, speed of doing business we are moving in that direction. Once you apply, it is our duty to get it done, all permissions and also trouble-free running of business will establish. That is our commitment for all of you. కర్నూలు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వ్యాస్ ఆడిటోరియం పీస్ కమిటీ సమావేశం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సంవత్సరం జరుగుతున్న వినాయక నవరాత్రి మహోత్సవాలు మరియు మిలాదున్న నబీ వేడుకల సందర్భంగా మౌలానా అడ్వకేట్ అబ్దుల్ ఖదీర్, ప్రధాన జిల్లా ప్రభుత్వ కాజీలు మాట్లాడారు.
even for the peace and communal harmony, ఆయన ఒకసారి కాదు 3 సార్లు మళ్ళీ ఎప్పుడు RSS చీఫ్ మోహన్ భాగవత్ గారితో కూడా కలిసినాడు. ఈవెన్ వన్స్ ఐ వాజ్ దేర్ ఇన్ ఢిల్లీ ఆల్సో. We met RSS చీఫ్ మోహన్ భాగవత్ గారు and really he gave more respect to us. చాలా మంచిగా, ఎందుకంటే యూనిటీ డైవర్సిటీ ఇస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ కంట్రీ. ఇప్పుడు చాలా మందికి ఇన్వైట్ చేస్తుంటారు, కానీ ఎవరికి ఇండియాలో మా ఊరు ఎస్పెషల్లీ కర్నూలు కూల్ లైఫ్ కమ్యూనల్ హార్మనీ నేషనల్ ఇంటిగ్రిటీ వాళ్ళే చాలా చాయిస్ గా వస్తారు. అప్పుడు అక్కడ మాట్లాడిన తర్వాత మోహన్ భాగవత్ గారి దగ్గర అప్పుడు RSS మోహన్ భాగవత్ గారు చాలా ఇది చెప్పినారు. మాకు హైదరాబాద్ లో కూడా RSS ఆఫీస్ వాళ్ళతో మాట్లాడారు. జమీందుల్మా వాళ్ళు వస్తారు, మీరు కలిసి మెలిసి కొన్ని ప్రోగ్రామ్ చేయండి. ఒక పని ఉంటుంది డిపార్ట్మెంట్ ది, డెఫినెట్లీ దే సీ లా అండ్ ఆర్డర్ అండ్ దే ఆర్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ డిగ్నిటరీస్ యాక్చువల్లీ. కానీ డిపార్ట్మెంట్ హస్ గాట్ వి ఆల్ పీపుల్, ద రిలీజియస్ స్కాలర్స్ అండ్ ద కమ్యూనిటీ లీడర్స్ మేము కలిసి మెలిసి ఉంటే ఒకసారి కాదు. ఐ హావ్ బీన్ మెనీ టైమ్స్ అటెండెడ్ ద ఇంటర్ఫేత్ ప్రోగ్రామ్స్ అని సర్వపద సమ్మేళనం అండ్ జమీతులమా హ్యావ్ బీన్ ఇప్పుడు వరకు 3,000 కన్నా ఎక్కువ నేషనల్ ఇంటిగ్రిటీ ప్రోగ్రామ్ చేస్తుంది. దీంట్లో పెద్ద స్వామి గారు కూడా వస్తారు, క్రిస్టియన్ బిషప్ గారు వస్తారు. ఎందుకంటే పీపుల్ ఆర్ సీయింగ్ us. వాళ్ళు మాకు చూస్తుంటారు. మేము ఒక స్టేజ్ లో ఈ ఒక్కసారి పీస్ మీటింగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు us. మేము కూర్చుంటున్నాము. కానీ నా రిక్వెస్ట్ బిఫోర్ ప్రీవియస్ ఎస్పీ సార్ కూడా ఉంటారు బిందు గారు, లాస్ట్ టైం ఆల్సో ద మెసేజ్ టు ద హ్యుమానిటీ చాలా మంచి ప్రోగ్రామ్ మేము డివిఆర్ షెడ్యూల్ చేశాము. దాంట్లో మేము RSS నుండి, VHP నుండి, అలాగే బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కల్పూర చంద్రశేఖర్ గారు కూడా వచ్చినారు. దాంట్లో చాలా మంచి ప్రోగ్రామ్ మెసేజ్ టు ద హ్యుమానిటీ. అన్ని కుల మతాల కన్నా దానికన్నా విలువ ఉండేది మా అందరిలో హ్యుమానిటీ. ఆన్ ద బేస్ ఆఫ్ హ్యుమానిటీ ఒకసారి పీస్ మీటింగ్ లోనే కాకుండా మళ్ళీ మేము కలుస్తుంటే డెఫినెట్లీ ప్రజలందరూ స్పెషల్లీ యంగ్స్టర్స్ లో ఒక రకమైన ప్రతి కులంలో కొంతమంది ఎలిమెంట్స్ ఉంటారు. దే వాంట్ టు డిస్టర్బ్ ద కమ్యూనల్ హార్మనీ యాక్చువల్లీ. బట్ వెన్ వీ మీట్ నాట్ వన్ డే, ప్రతిసారి మేము కలుస్తూ ఉంటే తప్పకుండా వాళ్ళలో కూడా కమ్యూనల్ హార్మనీ, నేషనల్ ఇంటిగ్రిటీ, స్పెషల్లీ ఇండియాస్ బ్యూటీ అనేది వాళ్ళ మంచి మెసేజ్ ఇవ్వగలరు. స్పెషల్ గా ఎప్పుడు ఏ పండుగ వచ్చినా కూడా నేను ప్రతి ఒక్కరికి ఒక మంచి మెసేజ్ పంపుతూ ఉంటాను. ఇప్పుడు వినాయక చవితి అప్పుడు కూడా నేను అన్ని రిలీజియస్ స్కాలర్స్ పంపుతుంటా. దాంట్లో పండుగలు, పర్వదినాలు మానవుని మానసిక ఉల్లాసానికి, సామాజిక సంబంధాలకి పట్టుకొమ్మలు. వాటి సంబంధం మత విశ్వాసాలతో, జాతీయ చరిత్రతో, ప్రాంతీయ సంస్కృతితో ఉంటుంది. వీరాభిమానిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి. రాజేశ్వరి అనే మహిళ వీరాభిమానిని కలిశారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు అదోనికి చెందిన ఆమె చిరును కలిసేందుకు అక్కడి నుంచి సైకిల్ తొక్కుకుంటూ హైదరాబాద్కి వచ్చారు. సైకిల్పై అంత దూరం నుంచి వచ్చారని తెలిసిన ఆశ్చర్యపోయిన చిరంజీవి రాజేశ్వరికి ఓ చీరను బహుమతిగా ఇవ్వడంతో పాటు పిల్లల చదువుకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దీంతో ఆమె ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతకుముందే ఆమె చిరంజీవికి రాఖీ కట్టారు. సైకిల్కి రావడం అన్ని కూడా చూశాను. తల్లి తండ్రి నేనే వెళ్ళాను. చదివించడానికి నేను వాళ్ళు ఎంత ఉపయోగం అంత బాధ్యత. మీకోసం ఇంత కష్టపడుతున్న అమ్మని మంచి చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తే మీరు అమ్మని సుఖపెట్టాలి. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ప్రకటించడంపై కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు కొండారెడ్డి బురుజుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మరోసారి ఎగురవేసేందుకు తాము కృషి చేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్ అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా కర్నూలులోని అన్ని వర్గాలను కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషితో పాటు ప్రజల కోసం పోరాటం చేస్తామని తెలిపారు.
సలీం భాయ్ సలీమేనా కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్గా సమన్వయకర్తగా మా అన్నగారు పెద్దలు మాజీ శాసనసభ్యులు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి సమన్వయకర్త ఇవ్వడము మా పార్టీ కార్యకర్తలందరం కలిసి ఈరోజు మీడియా ముఖంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఎన్నికల్లో మాకు ఇచ్చిన బాధ్యత ఏ విధంగా మేము పార్టీని బలోపేతం వార్డుకు గల్లీగా గడపకు తీసుకుపోయి మేము పార్టీని బలోపేతం చేసుకుంటూ అన్నగారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నమ్మకాన్ని మేము అన్నగారికి అత్యధిక మెజార్టీతో కర్నూలు జిల్లాలో కర్నూలు నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో మేము అన్నని గెలిపించుకుంటూ మరి అదేవిధంగా అన్నకు జిల్లా అధ్యక్షుడు ఇచ్చిన పదవిని దాన్ని బాధ్యత కూడా తీసుకుంటూ కర్నూలు పార్లమెంట్లో కూడా మేమున్న జిల్లా నాయకులము మరియు కర్నూలు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కర్నూలు పార్లమెంటు అన్ని 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలందరినీ గెలిపించుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ కొండారెడ్డి సాక్షిగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి మేము కానుక ఇస్తామని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అందరము మరొకసారి మా అన్నగారికి ఇచ్చిన బాధ్యతని మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఇంకో 6-7 నెలలు వచ్చే ఏడాది మార్చి లోపల కార్పొరేషన్ ఎలక్షన్ పరిధి ముగిస్తుంది. మరి రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ 33 వార్డుల తరపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడబోయే కార్పొరేటర్లను కూడా అన్నగారి అధ్యక్షత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన స్ఫూర్తిని ఎస్వి మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆయన ఇచ్చిన బలంతో ప్రతి కార్పొరేటర్ని 33 వార్డుల కార్పొరేటర్ని మేమందరం గెలిపించుకొని కొండారెడ్డి బుర్జు మీద మరోసారి కార్పొరేషన్ ఎలక్షన్ని మేము కైవసం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తామని మేము ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారములు. పేపర్లు ఈరోజు జగనన్నకి ధన్యవాదాలు తెలుపుతూ మేము ప్రెస్ మీట్ పెట్టుకున్నాము. అన్నకి ఎందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామంటే ఎస్వి మోహన్ రెడ్డికి అన్నగారికి టౌన్ ఇన్ఛార్జికి ఇచ్చినందుకు, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు మరియు టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్ అలీ ఖాన్ గారికి ఇచ్చినందుకు మేము అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ జగన్ అన్నకి ఎందుకు మేము చెప్తున్నామంటే ఈరోజు సామాన్య ప్రజల కానించి మా కార్యకర్తల వరకు కూడా అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు రేపు పొద్దున కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తున్నాయి. 33 వార్డులకి మేము అందరూ వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము పోటీ చేస్తున్నాము. అందరికి గెలిపించే బాధ్యత మాకుంది, అన్నకుంది. అన్న ఉన్నాడంటే ఆ గెలుపు ముఖ్యము. ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారు ఉన్నాడంటే గెలుపు ముఖ్యం అనేది అందరికి తెలుసు. దానికోసం అన్న గ్రహించి జగనన్న గ్రహించి అన్నకి టౌన్ ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. సుందిల్లా ప్రాజెక్టు ద్వారా స్థానిక రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇక్కడ నుండి వాటర్ మిగతా కాడికి తరలిపోతున్నాయి. ఇక్కడి రైతులకు కన్నీళ్ళు తప్ప మరేమీ మిగలలేదు. గత ప్రభుత్వం కాసుల కోసమే ప్రాజెక్టు కట్టి రైతులను నిన్న ముంచింది. మరియు రైతులు ఎకరాన 15,000 నుండి 20,000 వరకు కౌలు పైసలు ముందే కట్టి అప్పు చేసి ఎకరాన 50,000 నుంచి 60,000 వరకు ఖర్చు చేసి చేతికొచ్చే పంట కళ్ళ ముందే నీళ్ల పాలు కావడం చాలా బాధాకరం. మరియు ఇలాంటి నష్టాలు జరగకుండా శాశ్వత పరిష్కారం చేయాలని చెన్నూరు శాసనసభ్యులు మంత్రి వివేక్ వెంకటస్వామి 30వ తారీఖున జరిగే అసెంబ్లీ సమావేశాలలో వేలాల ముప్పు గ్రామాల రైతుల కోసం అసెంబ్లీలో మాట్లాడాలి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలి మరియు ప్రత్యేకమైన బడ్జెట్ ఏర్పాటు చేసి కరకట్ట కట్టాలని వేలాల గ్రామ ప్రజలు డిమాండ్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వేలాల గ్రామ రైతులు పాల్గొన్నారు. సార్ ఏదేనికైనా మార్గం చూపెట్టాలి, ఖచ్చితంగా మీరు ఆదుకోవాలని వివేక్ గారిని అందరినీ కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా కలెక్టర్ గారు వచ్చి చూసి దేనికైనా కరకట్ట చేసేయాలి. ఊరికి 30 వచ్చింది సార్, మొత్తం ఊర్లోకి నీళ్ళు వచ్చడానికి అవకాశం వచ్చింది సార్. దీనికి ఎవరు అత్తలేరు, వాళ్ళు చూస్తారు, దేనికైనా చూస్తారు సార్. ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్. వేలాల గ్రామంలో మరి 100 ఎకరాల భూములు నీట మునగడం జరిగింది. మరి రైతులు ఏదైతే
వేలాల గ్రామ రైతులు మరి ఎకరాన 15,000 20,000 రూపాయలు ముందే కౌలు ఇచ్చి ఒక్కొక్కరు 10 ఎకరాలు 5 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు మన అనేక ఇబ్బందులు ఉండి ఇంట్లో ఉన్నటువంటి బంగారం కుదబెట్టి అక్కడ ఇక్కడ తెలిసిన కాడ అప్పులు తీసుకొచ్చుకొని మరి పెట్టుబడులు పెట్టడం జరిగింది. మరి ఏదైతే 2 సార్లు మందు వేసి ఇంకొకసారి మందేసి కాయలు ఇంకోసారి మందేసి మరి పత్తి తీసుకునేటువంటి సందర్భం, మరి ఇంకొక మందెత్త కూడా పొలం పుట్టకొచ్చేటువంటి సందర్భం, మరి చేతికి వచ్చినటువంటి మరి పంట మరి నీట మునగడం అనేది చాలా బాధాకరం. గతంలో మరి ఇక్కడ కాసుల కోసమే సుందిల్ల ప్రాజెక్టు కట్టడం జరిగింది. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి గోదావరి వాటర్ అంతా మేము కళ్ళతోటి చూస్తా అంటే సిరిసిల్ల సిద్దిపేట మరి తరలించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఒక సుక్క కూడా నీరు ఇక్కడ వచ్చిన దాఖలాలు కూడా లేవని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మినిస్టర్ గారు వివేక్ గారు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను వేలాల మరి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు ముప్పు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్య మీద ఈరోజు అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా వేలాల గ్రామ ప్రజలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు నష్టపరిహారం ఎకరాన ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా మరి ఎకరాన ఒక 50,000 60,000 రూపాయలు రైతుకు నష్టం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగితే మరి రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒక శాశ్వత పరిష్కారం దీన్ని ఒక కరకట్ట కట్టి మరి ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే మరి పైసలు మరి ఇక్కడ ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టి ఒక కరకట్ట కట్టాలని చెప్పి వేలాల గ్రామంలో మరి 100 ఎకరాల భూములు నీట మునగడం జరిగింది. మరి రైతులు ఏదైతే వేలాల గ్రామ రైతులు మరి ఎకరాన 15,000 20,000 రూపాయలు ముందే కౌలు ఇచ్చి ఒక్కొక్కరు 10 ఎకరాలు 5 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు మన అనేక ఇబ్బందులు ఉండి ఇంట్లో ఉన్నటువంటి బంగారం కుదబెట్టి అక్కడ ఇక్కడ తెలిసిన కాడ అప్పులు తీసుకొచ్చుకొని మరి పెట్టుబడులు పెట్టడం జరిగింది. మరి ఏదైతే 2 సార్లు మందు వేసి ఇంకొకసారి మందేసి కాయలు ఇంకోసారి మందేసి మరి పత్తి తీసుకునేటువంటి సందర్భం, మరి ఇంకొక మందెత్త కూడా పొలం పుట్టకొచ్చేటువంటి సందర్భం, మరి చేతికి వచ్చినటువంటి మరి పంట మరి నీట మునగడం అనేది చాలా బాధాకరం. గతంలో మరి ఇక్కడ కాసుల కోసమే సుందిల్ల ప్రాజెక్టు కట్టడం జరిగింది. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి గోదావరి వాటర్ అంతా మేము కళ్ళతోటి చూస్తా అంటే సిరిసిల్ల సిద్దిపేట మరి తరలించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఒక సుక్క కూడా నీరు ఇక్కడ వచ్చిన దాఖలాలు కూడా లేవని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మినిస్టర్ గారు వివేక్ గారు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను వేలాల మరి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు ముప్పు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్య మీద ఈరోజు అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా వేలాల గ్రామ ప్రజలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు నష్టపరిహారం ఎకరాన ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా మరి ఎకరాన ఒక 50,000 60,000 రూపాయలు రైతుకు నష్టం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగితే మరి రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒక శాశ్వత పరిష్కారం దీన్ని ఒక కరకట్ట కట్టి మరి ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే మరి పైసలు మరి ఇక్కడ ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టి ఒక కరకట్ట కట్టాలని చెప్పి వేలాల గ్రామ ప్రజలుగా మేము ప్రభుత్వాన్ని మరి గౌరవ మంత్రి గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్క్రోలింగ్ పాయింట్స్ శ్రీశైలం జలాశయాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలని మీడియాలో వస్తున్న ప్రచారాలపై స్పందించిన మంత్రి స్వామి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయాన్ని వివాదాల్లోకి లాగడం మంచిది కాదు. కొంతమంది 2 జిల్లాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మార్కాపురం ఎర్రగొండపాలెం గిద్దలూరు కనగిరి దర్శి పశ్చిమ ప్రాంతాలను మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదించాం. శ్రీశైలాన్ని మార్కాపురంలో కలపాలన్న ప్రతిపాదన లేదు. మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి వస్తున్న ప్రతిపాదనలపై మంత్రివర్గం ఉపసంఘం నిర్ణయం తీసుకుంటుంది. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ అంశంపై ఎవరూ మీడియాలో దుష్ప్రచారం చేయొద్దు అని అన్నారు. ప్రజలెవరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. మనం ఉన్నటువంటి దాన్ని ఎలా చేయాలనేది మీద మంత్రివర్గం వెళ్తుంది. కాబట్టి ఒక వ్యక్తిగత కోసం మీడియా ద్వారా దుష్ప్రచారాలు చేయొద్దు. ఏ జిల్లాలో ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి వెళ్తాయి. మంత్రివర్గ ఉపసంఘం పరిశీలన చేస్తుంది. కొత్త జిల్లాలో మనం పెట్టిన ప్రతిపాదన ఏంటంటే మార్కాపురం దర్శి ఎర్రగొండపాలెం గిద్దలూరు కనిగిరితోటి పశ్చిమంలో మార్కాపురం జిల్లా ప్రతిపాదించాం. అంతేకాకుండా ఇక్కడ శ్రీశైలాన్ని వివాదాల్లో లాగటం ఇట్లాంటి ప్రయత్నం చేయొద్దు.
ఇప్పుడు ఒక కమిటీ ఉంది, కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. అని 2 జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులకు కావచ్చు, కొంతమంది ఎవరైనా కానీ ఇటువంటి తప్పుడు ప్రయత్నాలు చేయొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ అసలు కమిటీకి కూడా ప్రభుత్వం మా శ్రీశైలం గురించి పరిశీలన చేయమనేటువంటిది కూడా ఉన్నతాలు నాకు తెలిసి ఇచ్చినటువంటిది లేదు. అంతేగాని 2 జిల్లాల మధ్య వివాదాలు ఇలాంటివి చేయడం మంచి పద్ధతులు కాదని చెప్పేసి నేను నాయకులకి, మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.